మన చేసే పనుల వల్ల మన కర్మలు ఉంటాయి అంటారు. అంటే మనం మంచి చేస్తే సిద్ధాంతం జరుగుతుంది కాబట్టి మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది అంటారు. అయితే ఈ క్రమంలో మనం ఈ జన్మలో మన కర్మల్ని మనం అనుభవించలేకపోతే అవి మంచి అయినా చెడైనా మన సాంప్రదాయంలో పెద్దలు నువ్వు ఖచ్చితంగా వచ్చే జన్మలో అనుభవిస్తావు, లేదంటే అది మంచి అయినా చెడైనా అని అంటారు. నిజంగా పునర్జన్మలు అనేవి ఉంటాయా? దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి. సరే, అది ఉంది. ఇప్పుడు ఇందాక నువ్వు అడిగిన మాటలో మంచి చేస్తే మంచి జరుగుద్దని, చెడు చేస్తే చెడు జరుగుద్దని అంటుంటారు అన్నావు కదా. అవును, జరుగుద్దని అనటం వేరు, అక్కడ జరిగేది వేరు. ఎందుకంటే ఫస్ట్ నమోదు అవ్వద్ది, ఆ ఫలితం నీ యొక్క చిత్తగుప్తుడి ద్వారా నమోదు అవ్వద్దు లోపల నీ అంతరాత్మకి. నమోదయ్యి ఆ సమయాన్ని బట్టి అది వ్యక్తం అవుద్ది. మన ఫలితం వెంటనే రాదు, అది చేసినటువంటి ఆ ఫలితాన్ని బట్టి, ఆ ఉధృతిని బట్టి అది తర్వాత భవిష్యత్తులో వస్తుంది. అదేలే, అది నీకు రావచ్చు, నువ్వు అందుకోలేకపోవచ్చు, నీ వారసులకు మాత్రం కంపల్సరీగా వస్తాయి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న వారసత్వ వ్యవస్థ. పరమాత్మ వారసులు మనం. ఆయన చేసిన మూల తలంపులోంచి ఇట్లా మోల్డ్ అవుతూ తరతరాలు అట్లా వస్తూ ఉన్నాయి. ఆయన నుంచి ఫస్ట్ మహర్షులు వచ్చారు, ఆ మహర్షుల నుంచి మన గోత్ర మహర్షులు వచ్చారు, అక్కడి నుంచి మన వంశం వచ్చింది. అక్కడి నుంచి వచ్చినటువంటి మంచి చెడుల్లోంచి ఇట్లా మోల్డ్ అయిపోయి వస్తూ ఉన్నది. జరుగుతుంది కర్మ సిద్ధాంతం. అంటే స్టోర్ అయిపోతుంటుంది, ఆ స్టోర్లోంచి అందుకునే వాళ్ళకి చేరబడుతుంటుంది ఏదో ఆ మంచి చెడులు ఫలితాలు. అదేలే, అది విషయం. తర్వాత ఈ పునర్జన్మ గురించి చెప్పాలంటే మన హిందూ సాంప్రదాయంలోనే దీన్ని కొంచెం ఐడెంటిఫై చేశారు మహానుభావులు. కానీ వాళ్ళు చేసిందంటే చిన్న లోపం నాకు కనపడతా ఉంది. చెప్పండి. దానికోసం కంపల్సరీ జన్మెత్తాల్సిందేను, ఈ జన్మ పరంపర సాగుతూనే ఉంటుంది అనేటువంటిది మన హిందూ మతంలో పెట్టారు. కానీ దానిలో చిన్న విషయం ఏంటంటే అట్లా పెడతాం వల్ల మన బిహేవియర్, మన జీవుల్లో ఉండే ప్రజల్లో ఉండేటువంటి బిహేవియర్ మంచి చేయాలి, మంచి చేస్తేనే మళ్ళీ ఇంకొక జన్మలో మనం మంచి స్థాయికి పోతాము, మంచిని సుఖాన్ని అనుభవిస్తాము, స్వర్గంగా బ్రతుకుని కొనసాగిస్తాము అనేటువంటి భావంతో మంచి పనులు చేస్తారు అనేటువంటి మంచి ఉద్దేశం మన మత స్థాపకులకు ఉంటే ఉండొచ్చు. మన పెద్దలు అదే ప్రజల్లో భయం వల్ల వీళ్ళు ఖచ్చితంగా మంచి మంచిగా ఉంటారు, సమాజం బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో చేస్తుంటారు. కానీ పునర్జన్మలు అనేది అంత తేలికైన విషయం మాత్రం కాదు, ఆటోమేటిక్గా జరిగే విషయం కాదు. అది ఆటోమేటిక్ ఏంటో తెలుసా, కర్మ సిద్ధాంతం వారసత్వానికి రావడం. ఓకే, మీరు చెప్పేది ఏంటంటే ఇది ఆటోమేటిక్. మామూలుగా ఇప్పుడు జనరల్గా పెద్దలు అంటుంది ఏంటంటే మనం చేసిన పాపకార్యాలు కేవలం మనమే అనుభవించాలి, ఈ జన్మలోనైనా వచ్చే జన్మలోనైనా అంటారు. కానీ మీరు చెప్తుంది ఏంటంటే కర్మ సిద్ధాంతాలు అనేవి వంశపారపర్యంగా అవి వారసత్వ పరంగా అవి జరుగుతూ ఉంటాయి. అంటే మనం చేసే మంచి చెడులు మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి అలా వస్తాయి అని అంటారు. పిల్లలకే కాదు, పెద్దలకు కూడా వస్తాయి లీవింగ్ లో ఉంటే. పైకి కూడా మళ్ళీ లీవింగ్, నిన్న చెప్పిన కథలో అదే లీవింగ్ లో. ఇప్పుడు నేను చేసిన మన్నకి ఎందుకు వచ్చింది, మన్న నాకన్నా పెద్దోడుగా. అర్థమైందా? లీవింగ్ లో ఉన్నప్పుడు కింద నుంచి పైకి కూడా వస్తుంది. ఎన్ని చేసినా అసలు పైన ఉన్నటువంటి ఆ సత్పదార్థం లీవింగ్ లో ఉంది కాబట్టి ఆ లీవింగ్ లోంచి అన్ని వస్తూనే ఉంటాయి, అన్ని పరసపడతా ఉంటాయి. ఇప్పుడు ఒక అనుమానం రావచ్చు, ఇప్పుడు నీకు పిల్లలు లేరు అనుకో, కాసేపు పిల్లలు లేనప్పుడు నేను చేసిన పాప పుణ్యాలు మరి ఎటు పోతాయి? చేసిన పిల్లలకే వస్తాయని చెప్పినప్పుడు ఎటు పోతాయి? వాటి కోసం నేను కంపల్సరీ జన్మలు తీసుకోవాల్సిందేగా అని అనిపించవచ్చు. నీకు లేకపోతే నీ అన్నయ్యకి లేదా, నీ అన్నదమ్ముల పిల్లలకి, లేకపోతే నీ భార్య, అప్పచెల్లెలు ఉంటే అప్పచెల్లెలు లేరా, లేకపోతే అసలు ఎవరు లేరు. సపోజ్ అసలు ఎవరు లేరు, ఆత్మకి సంబంధించినటువంటి ఆ యొక్క జీవజాలమే లేదా, అది కూడా పరమాత్మ వారసత్వమేగా. అంటే మనం చేసినటువంటి మంచి చెడు ఫలితాలు మన వరుస దగ్గరకు ఉండే వాళ్ళ వరుస చూసుకున్నా ఇది దాటినా సంఘం మీద కూడా వస్తుంది, సంఘం మీద కూడా పడుతుంది. నువ్వు మంచి ఒకటి మర్డర్ చేశాడు రోడ్డు మీద, ఆ భయకంపన ఆ సంఘానికి మొత్తానికి వస్తుంది. అవును,
ఫలితం. అవును. ఆ చంపినాడికి చంపించుకున్నాడికి వాడికి ఎట్టా ఉన్నా కానీ ఇది కూడా మొత్తం చుట్టుకూడదు. అవును. అంటే భావాలే ఇక్కడ చట్టాలయ్యి ఈ యొక్క సంఘాన్ని నిర్మిస్తున్నాయి కాబట్టి, విశ్వాన్ని నిర్మిస్తున్నాయి కాబట్టి భావజాలమే, జీవులు ఉన్న భావజాలమే. ఎందువల్లంటే ఆ జీవులు ఉంది పరమాత్మే కాబట్టి ఆ పరిపాలన జరుగుతుంది మొత్తం పరమాత్మ పరిపాలనే, దానిలో అనుభవించేది పరమాత్మే. ఇప్పుడు భగవద్గీతలో ఆత్మకు చావులేదన్నాడు. చావులేదన్న తర్వాత ఏమని చెప్పాడు? ఈ దేహాన్ని చినిగిపోయిన వస్త్రంలాగా వదిలేసి మళ్ళీ పొందడమే అన్నాడు. రెండు డబుల్ స్టేట్మెంట్ అది, కాంట్రడిక్షన్. దాన్ని అట్లా తీసుకోకూడదు. నీకు మళ్ళీ చనిపోయిన తర్వాత ఇంకో దేహం ఎత్తుతుంది ఏంటంటే ఆ విశ్వాత్మే. ఇందులో పోయిందేం కాదు. ఇందులో పోయింది కాసిన రోజులు పక్వత లేని స్థితిలో గనక మరణం వస్తే, ఏది మనోపక్వత లేని స్థితిలో కనుక మరణం అవుతుంది, సత్యాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఆ ఆత్మని మనసు పట్టుకూడదు. ఈ ఆత్మ మనసు రెండు అమ్మవారి స్వరూపం. అదేలేండి, శక్తి. పోవటం ఇష్టం లేక ఈ దేహంతో ఇంకా కొన్ని పొందాలి, కొన్ని చెయ్యాల్సిన కొర ఉండి, ఇది నేను చేయకపోతే ఎట్టా కుదురుద్ది అనేటువంటి కొన్ని విషయాలని అదేలేండి బంధింపబడి విషయాల్లో అదేంటంటే కాసిన రోజు అక్కడ తిరుగుతుంటుంది. దాని పేరు ప్రేతాత్మ. అట్లా తిరుగుతుందంటే తనకి పొందాలనుకున్నటువంటి విషయాలు పొందుతున్న వాళ్ళలో శ్వాస ద్వారా దొరపడి ఆ గాలి లోపల అధిష్టానం అయ్యి మనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని డామినేట్ చేసి, ప్రాణశక్తిని డామినేట్ చేసి అది కొంతకాలం పరిపాలన చేస్తారు, కొంత టైం. అప్పుడు దెయ్యం పడింది అంటారు. ఇది కూడా మేము అనుభవించాం, అందువల్ల అనుభవించకుండా మేము చెప్తున్నాం. మీరైతే ఈ దెయ్యం ఆత్మ పట్టడం అనేవి కూడా మీరు అన్నీ ఉండి అనుభవించారు మీ సరౌండింగ్స్ లో. దేవుడు ఉంటే దెయ్యం ఉంటది, చీకటి రాక్షసు ఉంటాడు, చీకటి వెలుగు ఎలానో ఎంత సర్కిల్ వ్యవస్థ. ఏ వ్యవస్థనైనా సరే మనం పూర్తిగా అనుభవించామంటే ఇంకో దానికి దారితీస్తుంది. పగులు పూర్తిగా అనుభవించిన తర్వాత రాత్రి వచ్చినట్టే. సుఖాన్ని అతిశయించి అనుభవించామంటే ఖచ్చితంగా కష్టం వచ్చి. సుఖాన్ని కూడా నువ్వు మంచిగా అనుభవించు, దుఃఖాన్ని కూడా ప్రేమగా నాకు లభ్యమైంది, మా పైన వారసులది నాకు లభ్యమైంది అనుకున్నట్టు అది కూడా సుఖం అయిపోద్ది. అవును, ఇది బాధే సౌఖ్యం అవటం అంటే అది. లేకుంటే నీ ఊరికి ఎట్టవుద్ది సౌఖ్యం? బాధే కదా. బాధ సౌఖ్యం అవ్వాలంటే నువ్వు దాన్ని వారసత్వంగా తీసుకోవాలి, పై వాళ్ళు చేసి నువ్వు చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఏమవుద్దంటే ఇది పై వాళ్ళదే, వాళ్ళ ఆస్తులు అనుభవిస్తున్నాము, వాళ్ళ నుంచి వచ్చిన ఈ దేహాన్ని కూడా మనం అనుభవిస్తున్నాము, వాళ్ళు చేసిన చెడు విషయాలు మనం అనుభవిస్తుందా? అనుభవించాలి ధర్మంగా. అనుభవిస్తేనే ఏమవుద్దంటే మళ్ళీ పాస్ అయ్యి నీ బిడ్డలకు పోకుండా ఉంటుంది. అది ఎప్పటికైనా వారసత్వంగా పోవాల్సిందే. నువ్వు తప్పించుకొని నీ వారసులు తప్పించుకోలేరు. ఇది తెలిసినప్పుడు ఏమవుద్ది? అబ్బా ఇది నాకు వచ్చినాయి, ఈ భాగ్యం నాకు లభించింది. పెద్దవాళ్ళకి రుణం తీర్చుకునే భాగ్యం నాకు లభించింది. వాళ్ళ జీవిత కాలంలో చేసినటువంటి ఆ యొక్క మిస్టేక్స్, నెట్టివేతలు, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించడాలు ఇవి ఉంటాయి. అవి కొర ఉండే కదా, అవి నాకు వచ్చినాయి, ఈ నేను తీర్చేసి వాళ్ళ రుణం తీర్చుకుంటానని అన్నప్పుడు ఏమవుద్దంటే అది సుఖం కిందకు వచ్చారు, నమోదైపోద్ది. మీరు దాన్ని ఎప్పుడైతే రియలైజేషన్ అవుతారు అంటే అవును ఇది నేను చేయాల్సిన నా కర్తవ్యం, నా ధర్మం అనుకుంటారు, అవి తొందరగా తీరిపోయే అవకాశం ఉంటుంది అంటారు. ఒకటే భావన, మనం తెలుసుకోవాల్సిన భావన ఒక్కటే. దాన్ని జాగ్రత్తగా విను. ఏదైనా కానీ సుఖం కానీ దుఃఖం కానీ అదే లభించింది అనే భావంతో కలిగేది సంతోషం, ఆనందం, తృప్తి. సుఖం కానీ దుఃఖం కానీ అది గుర్తుపెట్టుకో. ఈ సుఖం కానీ దుఃఖం కానీ నాకేంది ఇది అనుకున్నప్పుడు లభించేది దుఃఖమే. సుఖం కూడా దుఃఖమే, బాధ. దాన్ని అనుభవించలేక దుఃఖపడతావు. అవును. ఒక మంచి పదార్థాన్ని తినడానికి కూడా నీకు రోగం అండ వచ్చి కూర్చోడదు. అవును, అర్థమైందా? మనం అనుభవించడంలో మనకు కావాల్సింది ఏంటంటే లభించిన దానిగా స్వీకరించాలి దేన్నైనా. అప్పుడు నువ్వు స్వర్గంలో ఉన్నట్లు లెక్క. ప్రతి దాన్ని నెగిటివ్ మైండ్ తోటి మంచిని కూడా నువ్వు లెక్క లేకుండా, గొప్పతనాన్ని కూడా లెక్క లేకుండా, అందాన్ని కూడా లెక్క లేకుండా, ఆనందాన్ని కూడా లెక్క చేసుకుంటే నీకు దుఃఖం వచ్చి కూర్చోడు. నీకు బిహేవియర్ అట్ట అలవాటైంది కాబట్టి దాన్నే ఆశీర్వాదంగా పొందటం జరుగుద్ది. తర్వాత నువ్వు కనుక ఒక పునర్జన్మ ఎత్తడం చెప్పారు కదా, ఏంటంటే మనం చేసిన పాప పుణ్యాలని సంచిత కర్మలుగా మనం పొందాల్సిందనేది మన హిందూ ధర్మంలో చెప్పినటువంటి ఒక రూట్. అద్వైత సిద్ధాంతాలు ఆ రూట్ ఏం చెప్పలేదు, కానీ ఆ రూట్ని సృష్టించారు. దాని మీదట అట్లా నువ్వు మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలనేటువంటి కసి పెంచుకున్నావు అనుకో,
అప్పుడు భీష్మ సినిమాలో అంబలాగా తపస్సు చేసి మళ్ళీ పరమేశ్వరుని మెప్పించి నాకు ఈ సెగ ఆగట్లేదు, వాడి సంపాదన నేను నన్ను ఇట్ట చేశాడు భీష్ముడు అని వరం కోరుకుంటే అమ్మ ఇందులో కాదు, ఇది అయిపోయింది కాబట్టి ఇంకొక వ్యవహారం తీసుకొని అప్పుడు ఆ యొక్క సత్పదార్థం ఆశీర్వాదం తీసుకుంటూ రావచ్చేమో, అంతేగాని ఆటోమేటిక్ కాదు పునర్జన్మ పొందటం అంటే. దీని గురించి వారసత్వం గురించి చెప్పాలంటే వారసత్వం గురించి ప్రూఫ్గా ఏందని నీకు అనుమానం వస్తే మా జీవిత కథే ఉంది, మా వంశ కథే ఉంది. చెప్పండి. ఏంటంటే పెద్దల నుంచి ఎట్లా 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 జరిగింది, మంచి చెడులు మనకి ఎట్లా వచ్చినాయి అని నీ ప్రూఫ్గా నా జీవితాన్ని నేను చూపించగలను. చెప్పండి. ఎట్లానంటే మా వంశంలో జరిగేటువంటి ఒక ఏది మన మురారి సినిమా చూసావా? అవును. మురారి సినిమా మెయిన్ బేస్ మొత్తం కూడా గతంలో ఇట్లా జరుగుతూ ఉంది, మరణం వస్తుంది, ఏదో టైం ఏదో ఎన్ని సంవత్సరాలు లెక్కొడితే అట్లా మరణం వస్తుంది ఒకరికి, అలానే జాతకంలో ఉన్న వాళ్ళకి ఇది కూడా అదే వస్తుంది. ఏది మహేష్ బాబు కూడా అనేటువంటి బేస్ మీద జరుగుతూ వచ్చింది అది ఆ సినిమా. అట్లానే ఇట్లా పరంపరగా వచ్చేటువంటి విషయాన్ని నేను చెప్తున్నా. ఒక బేస్లో వచ్చేది మా లైఫ్ వచ్చింది, అది నేను చూసుకున్నా, వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు దొరికింది.